నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ యువతకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి మార్కాపురం యువ సమ్మేళనంలో తెలుగుదేశం అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ప్రకాశం జిల్లా కొమరోల్లో వైకాపా తీర్థం పుచ్చుకున్న 50 కుటుంబాల ఆర్య మరాఠీ గిద్దలూరులో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు ఏపీ రాజధాని నిర్మాణానికి రాళ్లెత్తి కూలీ నెంబర్ 1 గా మారిన సీఎం చంద్రబాబు నాయుడు ఎర్రగొండపాలెం ప్రచారంలో సినిమా హీరోయిన్ తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి దివ్యవాణి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రలోభాల అడ్డుకట్టకు ఎన్నికల అధికారుల దృష్టి ఖమ్మంలో 2 ప్రాంతాల్లో 76 మద్యం బాటిళ్లు ఉల్లెల చెరువు మండలంలో 20 లీటర్ల సారా స్వాధీనం యువతకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి సిద్ధ రాఘవరావు అన్నారు ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు మార్కాపురం మున్సిపల్ చైర్పర్సన్ రాధిక మల్లికార్జున ఆధ్వర్యంలో యువ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తెలుగుదేశం అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి సిద్ధ రాఘవరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అటవీ కార్పొరేషన్ చైర్మన్ దివి శివరాం పిఎల్పి యాదవ్ తాళ్లపల్లి సత్యనారాయణ మయూరి కాసిం వినయ్ కుమార్ శాసనాల వీరబ్రహ్మం తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆర్మీ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమం ద్వారా సిబిఎన్ ఆర్మీ అంతా కూడా ఒక వేదిక మీదకి వచ్చేలా చేస్తూ మన నియోజకవర్గంలోనే కాకుండా ఈ పశ్చిమ ప్రాంతంలో యువశక్తి యొక్క శక్తి యుక్తుల్ని తెలియజేసే విధంగా వారికి ఉన్నటువంటి శక్తిని బయటపెట్టే విధంగా ఈరోజు ఒక వేదికను ఏర్పాటు చేసుకొని మనమందరం ఇక్కడ కలిసాం పాలు తాగే పసిపిల్లవాడి కాడి నుంచి ముదసలి వరకు అభివృద్ధి అంటే ఈ రకంగా ఉంటుందా అభివృద్ధిని ఎన్ని రోజుల పాటు ఎందుకు పట్టించుకోలేదు ఎవరు చేయలేదు ఎందుకు చేయలేదు అనేటువంటి ప్రశ్న వాళ్ళ మైండ్లలో ఉత్పన్నమయ్యే విధంగా ఈ రోజు మన నియోజకవర్గాల్ని మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి సహకారంతో మనం అభివృద్ధి చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇది వాస్తవం ఎందుకంటే 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ గ్రామం కూడా సిమెంట్ రోడ్లు కానీ రహదారులు కానీ లేనటువంటి కుగ్రామాలు మన పశ్చిమ ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి కానీ ఈరోజు ఆ ప్రాంతాలన్నిటికీ కూడా తార్ రోడ్లు ఏ గ్రామం పట్టినా సిమెంట్ రోడ్లు అయ్యే పరిస్థితి వచ్చిందంటే అభివృద్ధికి ఎవరి పీరియడ్ లో ఎవరి కాలంలో శ్రీకారం చుట్టామో ప్రజలు గ్రహించేటువంటి పరిస్థితులకు వచ్చారు కానీ ఇటువంటి తరుణంలో మన యువతని మన అభివృద్ధిని పక్కదో పట్టించాలని కొందరు కావాలని పని కట్టుకోవడంలో అభివృద్ధి చేసేటప్పుడు అయ్యా నువ్వే దిక్కు అయ్యా నీ వల్ల బాగుపడుతుంది అయ్యా ఈ ప్రాంతం అభివృద్ధి చేయి మేమందరం ఉంటామని చెప్పినటువంటి వాళ్ళు ఎలక్షన్ల నాటికి వచ్చేసరికల్లా తుర్రుమని చెప్పి పారిపోతూ మళ్ళా వెనక మన మీదనే బండలు వేసేటువంటి కార్యక్రమాన్ని చెప్పారు ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో తనను వైకాపా అసెంబ్లీ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు గత 3 దశాబ్దాలుగా మాగుంట కుటుంబం జిల్లాలో అభివృద్ధి చేసిన సేవలను చూసి తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు రాజన్న రాజ్యం రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు ఒంగోలు మండలంలోని ముక్తినూతలపాడు గ్రామంలో మాగుంట ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా మాగుంట చర్చి సెంటర్లోని జుబెట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు
ఈ కార్యక్రమంలో పార్టీ ఒంగోలు మండల అధ్యక్షులు రాయపాటి అంకయ్య, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం గుంటి గంగాభవాని ఆలయం వద్ద కాపు కళ్యాణ మండపంలో మండల టీడీపీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి సిద్ధ రాఘవరావు పాల్గొన్నారు. ఎన్నికల్లో పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు పార్టీ శ్రేణులు అలుపెరగని పోరాటం చేయాలని కోరారు. తాళ్లూరు మండల టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు బంగ్లాకు వచ్చి మీరందరూ కూడా నా మీద అభిమానంతో వందలాది కారులు విజయవాడ వచ్చి మీరంతా కూడా పోరాటం చేశారు. మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా మీకు అన్ని విషయాలు కూడా చెప్పాలి తమ్ముళ్ళు. ఎందుకంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పార్టీలో 5 సంవత్సరాలు ఉండి ఒక ఎమ్మెల్సీ పదవి తీసుకుని జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉండి ఆయన నేను పోటీ చేయనని తప్పుకొని వైఎస్ఆర్ పార్టీకి పోయారంటే మీరు అర్థం చేసుకోండి, ఆయన్ని మీరు ఓడిస్తారా లేదా? చిత్తుగా ఓడించాలటువంటి వ్యక్తుల్ని ముఖ్యమంత్రి గారు ఒకటే కోరారు. రాఘవరావు గారు మీకు సమర్థత, మీరు తప్ప అతనికి పోటీ ఇచ్చే వ్యక్తి లేరు, మీరు రావాలి, నేను మీ ప్రజలకి నేను చూసుకుంటాను, తప్పకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా దర్శి నియోజకవర్గం మీకు ఒంగోలు పార్లమెంట్ లోనే ఉంటది, ఇబ్బంది లేదు, మీరు వెళ్ళాలని కోరిక పెద్దపై నేను ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నాను. మీరందరూ ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు నాకు 7 సంవత్సరాల అనుబంధం. నేను ఎమ్మెల్సీగా 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎవరు చేయలేని సాహసం, అభివృద్ధి, సంక్షేమం, సర్వీస్ బ్రహ్మాండంగా చేశాం. ఆ గుండి గంగమ్మ ఆశీస్సులతో నేను చేయగలిగాను. అభివృద్ధి, సంక్షేమం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అన్నారు. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి సిద్ధ రాఘవరావుని గెలిపించాలని కోరారు. మార్కాపురం పట్టణంలోని 10, 11 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఒక్కలగడ్డ రాధికా మల్లికార్జున, పట్టణ అధ్యక్షులు తాళ్లపల్లి సత్యనారాయణ, తేదేపా నాయకులు కొప్పుల శ్రీను, మల్లికార్జున శర్మ, చక్కిలం నారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసారి గెలుపే మనది చిందైనా కందుల నారాయణ రెడ్డన్న, మార్కాపురం అంటే వేరే ఎవరన్నా, ఊరుకుతున్నా యువత రక్తం ఎన్నుకుందే లీడర్ నువ్వంటూ అన్నా, చురుకు మీద ఆడుతున్నాం సమరంలోన సై సై అంటూ చల్ చల్ రా తరువై ఈసారి గెలుపే మనది చిందేరా. ప్రకాశం జిల్లా కొమరోలు ఆర్య మరాఠీ కాలనీకి చెందిన 50 కుటుంబాల వారు టీడీపీ నుండి వైసీపీలో చేరారు. ఆర్య మరాఠీ సంఘ అధ్యక్షుడు అంబవరపు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వీరు టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గిద్దలూరులోని అన్నా రాంబాబు స్వగృహంలో వైసీపీ కండువాలు కప్పుకున్నారు. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఖమ్మం మండలంలో జరిగిన పోలీస్ తనిఖీల్లో 2 ప్రాంతాల్లో 76 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కందులాపురం గ్యాస్ గోడౌన్ సమీపంలో ద్విచక్ర వాహనంపై 48 మద్యం సీసాలతో తరలిస్తుండగా ఖమ్మం పోలీసులు తనిఖీలు చేశారు. ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని, మద్యం సీసాలను అక్కడే వదిలేసి వెళ్లడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసి సీజ్ చేశారు. ఖమ్మం మండలం అర్బన్ కాలనీలో ఆంజనేయస్వామి గుడి ఎదురుగా అనిశెట్టి మోహన్ అనే వ్యక్తి నుండి 26 మద్యం సీసాలను ఖమ్మం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే చెల్లుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి పిడతల సరస్వతి అన్నారు.
అగ్రవర్ణాలు కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించి వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చేశారని ఆమె చెప్పారు. ఆర్మీ వారికి 2 జీతం పెంచారని గుర్తు చేశారు. పోలవరం పూర్తి కావాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. కొమరోల్లో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిడతల సరస్వతి ప్రధాన రహదారి గుండా జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కొమరోలు మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రోజు బీజేపీ ప్రభుత్వము ఓబీసీ అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ కల్పించడము ఎంతో గొప్ప విశేషము. ఓసీలలో ఓసీ రెడ్డిసు, శెట్టి గారు, బ్రాహ్మిన్స్ ఎంతోమంది వెనకబడి ఉన్నారు. నేను కూడా ఎప్పుడు బాధపడేదాన్ని. ఓసీలలో కూడా ఎంతోమంది బీదవాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి ఇలాంటి అవకాశము మోడీ గారు ఎంతో అవకాశం ఇచ్చారు. మరి ఈరోజు మిలిటరీ వాళ్లకు జీతాలు డబల్ చేశారు, ప్రూఫ్స్ ఇచ్చారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు రావాలి అంటే మన మోడీ గారిని మళ్ళీ కేంద్రంలో అధికారం నిలబెట్టాలి. ప్రభుత్వం వస్తే వెలిగొండ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తాము. గిద్దలూరులో రాచర్ల గేటు రైల్వే బ్రిడ్జి పూర్తి చేస్తామని మీ అందరికీ సనమయంగా కోరుచున్నాను. ఉదయ్ న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా? మీ వ్యాపార సంస్థ గురించి, బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ్ న్యూస్లో ప్రకటన ఇస్తే చాలు. నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన, నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ్ న్యూస్. స్క్రోలింగ్, స్పెషల్ బ్రేకింగ్, ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి. మీ వ్యాపార అభివృద్ధికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం. ప్రతి క్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం. ఉదయ్ న్యూస్, మీ వ్యాపారానికి మా భరోసా. వెంటనే సంప్రదించండి. మా కాంటాక్ట్ నెంబర్ 9440516235. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ న్యూస్. ప్రభుత్వ అధినేత చంద్రబాబు రోజుకు 19 గంటలు మన కోసం కష్టపడుతున్నారని సినిమా హీరోయిన్, రాష్ట్ర అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. రాజధాని నిర్మాణానికి రాళ్లెత్తి కూలీ నెంబర్ 1గా పనిచేస్తున్నారని చెప్పారు. అలాంటి కూలీని గెలిపించవలసిన అవసరం మనందరి మీద ఉందని వివరించారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని దివ్యవాణి పిలుపునిచ్చారు. ఎర్రగొండపాలెం మండలము పెద్దగుడిపాడులో తెలుగుదేశం పార్టీ తరపున సినిమా హీరోయిన్, రాష్ట్ర అధికార ప్రతినిధి దివ్యవాణి ప్రచారాన్ని నిర్వహించారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి సిద్ధరాఘవరావు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభ్యర్థి బూదాల అజితారావుల విజయాలను కాంక్షిస్తూ వారి తరపున ప్రచారానికి వచ్చారు. ఆమెతో పాటు సిద్ధరాఘవరావు సతీమణి కూడా పాల్గొన్నారు. గుడిపాడు ఎస్సీ కాలనీలో ర్యాలీగా సాగి అక్కడ చర్చిలో కాలనీవాసులను ఉద్దేశించి దివ్యవాణి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నె రవీంద్ర, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కామేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో భాగంగా ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. మన డాక్టర్ గారు అయితే పట్టుపట్టి తీసుకొచ్చారు. అమ్మ మీరు కంపల్సరీగా ఈ ఊరు రావాలి, మన వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీరు వచ్చి కనిపించి వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, అందరూ మన వాళ్ళమ్మ వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని డాక్టర్ గారు అయితే గట్టిగా పట్టుబట్టడం జరిగింది. ఎందుకంటే మనకి చాలా తక్కువ టైం వచ్చింది ఉన్నది.
మరి సిద్ధా రాఘరావు గారంటే మీ అందరికీ తెలిసి ఎంపీగా పోటీ చేస్తున్నారని, మరి సడన్ గా అనుకోకుండా ఎంపీకి రావాల్సి వచ్చింది. కాబట్టి ఒక 20 రోజుల టైమే ఉంది. మరి 20 రోజుల్లో కూడా మరి 7 నియోజకవర్గాలు తిరగాలి. మరి మన సిద్ధా రాఘరావు గారు దాదాపు 35 మండలాలు తిరగాల్సి వస్తుంది. మరి అన్ని కూడా మా కుటుంబ సభ్యులందరూ, అలానే మీలాంటి మనలాంటి శ్రేయోభిలాషులు కూడా, మా అభిమానులు కూడా ఎవరికి వాళ్ళు కష్టపడి ఇది మా పనులు భుజాల మీద వేసుకొని మరి ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి మరి ఇలా సిద్ధా రాఘరావు గారు ఏ నియోజకవర్గం అయితే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు కూడా మరి సైకిల్ గుర్తుకు వేసి తప్పకుండా మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలో తెచ్చుకోవాలని కూడా ప్రచారం చేస్తున్నారు. మార్కాపురం తర్లుపాడు రోడ్లో వెలిసిన శ్రీ అల్లూరి పోలేరమ్మ దేవస్థానంలో అమ్మవారికి పంచామృత అభిషేకం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉగాది నెల సందర్భంగా 5వ ఆదివారము ఆలయ ఈవో పప్పు వెంకట్రావు, ఆలయ సిబ్బంది శ్రీధర్ రెడ్డి, రంగనాయకులు భక్తులకు ప్రసాదము, పసుపు, కుంకుమ, గాజులు అందజేశారు. భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారికి అధిక సంఖ్యలో చీర, సారె సమర్పించుకున్నారు. ఐదేళ్ల కాలంలో దర్శిని మంత్రి సిద్ధా రాఘవరావు అభివృద్ధి చేశారని తెదేపా అభ్యర్థి బాబురావు కుమార్తె శ్వేత అన్నారు. కనిగిరి నియోజకవర్గంలో 4,000 కోట్లతో తన తండ్రి బాబురావు అభివృద్ధి చేశారని అన్నారు. వెనుకబడిన కనిగిరిని అభివృద్ధిలో పరుగులు పెట్టించారని వివరించారు. దర్శిలో కూడా ఒక అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కదిరి బాబురావు కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దర్శి కురిచేడ్ రోడ్లో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి తెదేపాను ఆదరించాలని కోరారు. మహిళలు అధిక సంఖ్యలో కురిచేడ్ రోడ్లో షాపు తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 12వ వార్డు సభ్యుడు మధు, శోభారాణి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలిసిందే, మా నాన్నగారు ఇక్కడ దర్శికి టికెట్ ఇచ్చారు. కనిగిరిలో ఆయన ఎంత అభివృద్ధి చేశారు. ఇంతకుముందు అక్కడ 5 సంవత్సరాలు అక్కడ ఉండి ఆయన చేసి ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ఆయన టికెట్ పంపించారు. ఆయన పంపించినందుకు ఇక్కడ ఈ దర్శి నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధి చేయాలని చెప్పి వచ్చారండి. ఇక్కడ మీరందరూ ఆయనకి అవకాశం ఇచ్చి గెలిపించుకుంటే మీరే చూస్తారు మార్పుని. ఇంతకుముందు సిద్ధారాఘరావు గారు ఎంపిక ఎలా చేశారు అదే విధంగా దానికన్నా ఎక్కువగా మా నాన్నగారు చేస్తారు. అందరికి తెలిసినట్టే ఆయన 4,300 కోట్ల నిధులు తెచ్చారు. అక్కడికి తెచ్చి డయాలసిస్ సెంటర్, ఇంటింటికి కొళాయిలు, IIT, IIIT కాలేజ్ సెంటర్, అది ప్రకాశం జిల్లా మొత్తంగా తెప్పించారు. ఆయనకు కావాల్సింది ఏదైనా తీసుకురాగలుగుతారు. ఆయన చేయాల్సినది చేస్తారండి. మీకు కావాల్సింది మీరు ఆయన గెలిపించుకోండి. గిద్దలూరు మండలం కంచిపల్లె గ్రామంలో వేమిరెడ్డి సురేష్ కుమార్ రెడ్డి, పాలుగుళ్ల రంగారెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచాయతీలోని ముఖ్య నాయకులు 400 మంది కార్యకర్తలు హాజరయ్యారు. పంచాయతీ నుండి వైకాపాకు ఘనమైన మెజారిటీ అందిస్తామని కార్యకర్తలు అన్న రాంబాబుకి వివరించారు.
మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డికే మా మద్దతని మార్కాపురం విశ్వబ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసాచారి స్పష్టం చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు 29వ బ్లాక్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించారు. ఎంపీ అభ్యర్థి సిద్ధరాఘరావు, ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిని సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, 29వ బ్లాక్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అయితే సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూసి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు చూసి ప్రజలు పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కూడా మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించడానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ మన తెలుగుదేశం కార్యక్రమాలన్నీ కూడా, సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళకు చెబుతూ మళ్ళా మన నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డి అన్నగారిని అత్యధిక మెజారిటీతోటి, అఖండ మెజారిటీతోటి గెలిపించాల్సిన బాధ్యత మనపైన ఉన్నది. అదేవిధంగా చదువుకున్న విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి కింద ఇంతకుముందు 2000 రూపాయలు ఉండేది, అది కూడా డిగ్రీ దాకా ఉండేది. ఇప్పుడు ఇంటర్ చదివిన విద్యార్థుల దగ్గర నుంచి కూడా నిరుద్యోగ వృత్తి కింద 3000 రూపాయలు పెంచి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి అయితేమి, అదేవిధంగా చదువుకునేదానికి విదేశీ విద్యలో చదువుకునే వాళ్ళకు కూడా ప్రభుత్వం సహాయం చేయడం జరుగుతూ ఉంది. ఖమ్మంలోని అర్బన్ కాలనీలో పులి భాస్కర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పిడతల సాయి కల్పన, ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కేతం శ్రీను, ఉపాధ్యక్షుడు దాదా, తెలుగు యువత సాదిక్, అజ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఒక అక్క చెల్లెమ్మకి 20,000 రూపాయలు అందించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేయడం జరుగుతూ ఉంది. ఇదే కాదు, మీ అందరి యొక్క ఆశీర్వాదంతో మీ యొక్క రూపాయలు సభ్యురాలకు 10,000 రూపాయలు, ఈ విధంగా 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు ఒక్కొక్క సభ్యురాలకు అందించబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పెద్ద ఎత్తున మేలు చేసిన ప్రభుత్వంగా ముందుకు పోవడం జరుగుతుంది. నన్ను నమ్మి ఓటు వేస్తే మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ అన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత ఈ ప్రాంతానికి సాగర్ నీటిని తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు. వైకాపాను ఆదరించి అధికారం ఇవ్వాలని కోరారు. పెద్దదోర్నాల మండలంలో ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ ఎన్నికల ప్రచారం చేశారు. మండలంలోని చిన్నదోర్నాల, చిన్నగుడిపాడు, రామచంద్రకోట, చింతల అగ్రహారం, జమ్మి, దోర్నాల, పెదబొమ్మలాపురం గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. గ్రామంలోని ప్రతి బజార్లో తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎంపీగా గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో అమ్మిరెడ్డి రామిరెడ్డి, జంకే ఆవుల్రెడ్డి, కాసా రఘునాథ్ రెడ్డి, షేక్ మజీద్, వెన్నా కాసిరెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు వైకాపా నాయకుడు కామూరి రమణారెడ్డి నివాసంలో యువత భారీ సమావేశం నిర్వహించారు. ముందుగా రమణారెడ్డి ఇంటి నుంచి ప్రధాన రహదారి గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. జై జగన్, జై అన్నా రాంబాబు, జై రమణారెడ్డి అంటూ నినాదాలు చేశారు. అనంతరం యువతతో సమావేశమై రాబోయే ఎన్నికల్లో యువత వైకాపా వెంట ఉండాలని నాయకులు చెప్పారు. అన్నా రాంబాబుకు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఓటు వేయాలని కోరారు. అనంతరం యువత అధ్యక్షుడు ఉమ్మడి చౌదరి మీడియాతో మాట్లాడారు. గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు, వైసీపీ అభిమానులకు మేము కొమరోలు మండలం నుంచి అన్నా రాంబాబు అభిమానులము మరియు కామూరి రమణారెడ్డి గారి అభిమానులము ఆధ్వర్యంలో ఈరోజు భారీగా యువతతో ర్యాలీ చేయడం జరిగింది. నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మన పశ్చిమ ప్రాంతమైనటువంటి గిద్దలూరు నియోజకవర్గానికి సరైన సౌకర్యాలు లేవు, కరువుతో ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మీరు రేపు 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మంచి అభ్యర్థి అయినటువంటి అన్నా రాంబాబు గారికి భారీ మెజార్టీతో ఓట్లేసి, అట్లే కొమరోలు మండలం నుంచి భారీ మెజార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి మాగంట శ్రీనివాసరెడ్డి గారికి ఎంపీ గారికి కూడా ఓటేసి కేంద్రంలో, రాష్ట్రంలో మన జగనన్న ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వాలను మనము నిర్మించి మనకు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి మన కరువును తీర్చే అభ్యర్థులకు ఓట్లేయాలని, అట్లాగే మన కొమరోలు మండలం నుంచి కామూరి అమల్య గారి ఆధ్వర్యంలో భారీ మెజార్టీ వచ్చి మన మండలానికి కరువు కాటకాలు పోయి జగనన్న ముఖ్యమంత్రి అయితే మనకు మంచి జరుగుతుంది.
కొనకలమెట్ల మండలం కొత్తపల్లి గ్రామంలో వైకాపా నుంచి టీడీపీలోకి చేరిన కార్యకర్తలు మనస్తాపం చెంది జగనన్నను ముఖ్యమంత్రిగా చూడాలని తిరిగి వైకాపాలో చేరారు. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, ఉడుమల శ్రీనివాసరెడ్డి, గోలమారి చెన్నారెడ్డి సమక్షంలో సొంత గూటికి చేరారు. వైసీపీ కార్యకర్తలు కల్లం వెంకట్రెడ్డి, గోలమారి శివశంకర్ రెడ్డి, పోనుగోటి సంజీవరెడ్డితో పాటు 20 కుటుంబాలు వైసీపీలోకి చేరారు. మార్కాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డికి మద్దతుగా మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో సినీ నటి రేవతి చౌదరి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా కందుల నారాయణ రెడ్డిని, ఎంపీగా సిద్ధ రాఘవరావుని గెలిపించాలని కోరారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జై తెలుగుదేశం అంటూ నినాదాలతో ప్రచారం చేస్తున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కాకర్ల శ్రీనివాసులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాంటి వ్యక్తుల్ని మన రాష్ట్రంలో ఓటేసి నిలబెట్టాలా, దేనికి నిలబెట్టాలి? ఇంకా దోచుకున్నాయి సరిపోలేవని నిలబెట్టాలా? ఈడీ కేసులు ఎక్కడండి? 11 ఈడీ కేసులు. రాష్ట్రం మొత్తాన్ని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మొత్తాన్ని దోచుకున్నారు. ఈ దోపిడీకి నిదర్శనంగా ఈడీ కేసులు 11 కేసులు, అంటే చాలా స్ట్రాంగ్ అయిన కేసులు ఉన్నాయి ఆయన మీద. మరి ఇవన్నీ కూడా మన 31 కేసుల్ని ఛార్జ్ షీట్ లో ఇచ్చి మరి మన ఎన్నికల కమిషన్ కి ఇచ్చి మరీ జాయిన్ అయ్యారు. ఇప్పుడు మన పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. అయినా కూడా మమ్మల్ని ప్రచారం నిమిత్తం తెలుగుదేశం పార్టీ మొత్తం రాష్ట్రం మొత్తం వెళ్ళి ప్రచారం చేయమన్నారు కనుక ఈరోజు మీ ఇక్కడికి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పార్టీని గెలిపిస్తాయని తెదేపా అభ్యర్థి బూదాల అజితారావు చెప్పారు. ఓసారి తనకు అవకాశం ఇస్తే పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేసి చూపిస్తానని ఆమె తెలిపారు. మండలంలోని రాజంపల్లి, వైడిపాడు, బద్వీడు, బీచెర్లోపల్లి, ఎస్ కొత్తపల్లి, దేవరాజుగట్టు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు వెన్నా వెంకట్రెడ్డితో కలిసి తెదేపా అభ్యర్థి బూదాల అజితారావు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఆమెకు గ్రామాల్లో మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చంద్రగుంట్ల నాగేశ్వరరావు, తడికమల్ల బాలుడు, తిరుమల రెడ్డి, యోగిరెడ్డి, గొట్టం రమణారెడ్డి పాల్గొన్నారు. మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారాయణ రెడ్డికి మద్దతుగా పొదిలి 3వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లా మహిళా కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి సిద్ధ రాఘవరావు, ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, తెదేపా కార్యకర్తలు, గౌస్ అభిమానులు పాల్గొన్నారు. మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జునారెడ్డికి మద్దతుగా పొదిల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పొదిలి 2వ వార్డులో మండల యూత్ అధ్యక్షుడు ఫిరోజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ప్రవేశపెట్టిన నవరత్నాలు, మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించి జగన్ని సీఎం చేయాలని నాయకులు కోరారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని, ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాచర్ల మండల ప్రచారంలో గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలో రంగారెడ్డిపల్లె పంచాయతీ నుండి ఈ ప్రచారం ప్రారంభమైంది. ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో ప్రచారం చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థిగా తనను, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా సిద్ధ రాఘవరావును సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి లక్ష్మీదేవి, రాష్ట్ర పౌల్ట్రీ డైరెక్టర్ స్వామి రంగారెడ్డి, కాసిరెడ్డి, పాండురంగారెడ్డి, వైస్ ఎంపీపీ నాయబ్ రసూల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుల్లల్చెరు మండలంలోని పీఆర్సీ తాండా సమీపంలో నాటుసారా బట్టీలపై ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని కాచేందుకు సిద్ధంగా ఉన్న 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తయారీ అమ్మకాలపై తమకు సమాచారం అందించాలని కోరారు. ఎన్నికల వేళ నిఘాను ఉధృతం చేశామని తెలిపారు. దాడుల్లో సిబ్బంది పాల్గొన్నారు.
తర్లుపాడులోని శ్రీ రుక్మిణి సత్యభామ వేణుగోపాలస్వామి దేవస్థానంలో తెలుగు సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పురోహితులు ప్రసాద్ స్వామి, పవన్ కుమార్ స్వాములచే పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాలస్వామి, నిత్యశ్రేయోభిలాషి జవ్వాజీ, విజయభాస్కర్రావు, శివాలయం పూజారి దేవలపల్లి పవన్ కుమార్ శర్మ, మాజీ సర్పంచ్ సూరెడ్డి రామసుబ్బారెడ్డి, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. దొనకొండ మండలం చందవరం పంచాయతీ గ్రామాలలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. వైఎస్ఆర్సీపీ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరుడు మద్దిశెట్టి వాసు వైకాపా మేనిఫెస్టో నవరత్నాలను ప్రజలకు వివరించారు. మద్దిశెట్టి వేణుగోపాల్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ కందుల నారాయణ రెడ్డి, సర్పంచ్ నూనె రవికుమార్, దగ్గుల జూనియర్ నాగేశ్వరరావు, బండారు శామ్యూల్ రాజు పాల్గొన్నారు. గిద్దలూరులో వరిగడ్డితో వెళ్తున్న ట్రాక్టర్కు విద్యుత్ వైర్లు తగిలి మంటలు వ్యాపించాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ట్రాక్టర్లో తరలుతున్న వరిగడ్డి మంటలు అంటుకొని దగ్ధమైంది. పట్నంలోని చిన్న మసీదు వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఉదయ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.